మీది మొత్తం 1000, 2 లివర్లు ఎక్స్ట్రా. ఈ మాటలు వింటే చాలు ఆమెనే టక్కున గుర్తుకొస్తుంది. ఎస్, ఇప్పుడు సోషల్ మీడియా వాడే ప్రతి ఒక్కరూ మాట్లాడుకుంటున్న పేరు కుమారి ఆంటీ. స్ట్రీట్ ఫుడ్ వ్యాపారం చేస్తున్న ఆమె సోషల్ మీడియా పుణ్యమా అని సూపర్ ఫేమస్ అయింది. యూట్యూబ్ ఛానల్స్ కుమారి ఆంటీని బాగా ప్రమోట్ చేశాయి. దీంతో ఫుడ్ లవర్స్ పోటెత్తారు. హైదరాబాద్ వాళ్లే కాదు, ఇతర ప్రాంతాల నుంచి వచ్చి కుమారి ఆంటీ ఫుడ్ టేస్ట్ చేసేవాళ్ళు, సెలబ్రిటీలు కూడా కుమారి ఆంటీ ఫుడ్ తినేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో ఆ ప్రాంతంలో ఒక్కసారిగా క్రౌడ్ పెరిగిపోయింది. ట్రాఫిక్ సమస్య వచ్చి పడింది. ఫలితంగా కుమారి ఆంటీపై పోలీసులు కేసు నమోదు చేశారు. ట్రాఫిక్ పోలీసులు రంగంలోకి దిగి రోడ్లపై భోజనం అమ్మడానికి వీల్లేదని తేల్చి చెప్పేశారు. మరో ప్రాంతానికి ఫుడ్ స్టాల్ మార్చాలని డిసైడ్ చేశారు. తనకు వేరే జీవనాధారం లేదని, తన పొట్ట కొడుతున్నారని కుమారి ఆంటీ ఆవేదన వ్యక్తం చేసింది. తనకు న్యాయం చేయాలని కన్నీళ్లు పెట్టుకుంది. ఈ వ్యవహారం సీఎం రేవంత్ వరకు వెళ్ళింది. ఆమె మీద పెట్టిన కేసులు వెనక్కి తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు సీఎం. ఇక అదే ప్రాంతంలో ఫుడ్ స్టాల్ పెట్టుకునేందుకు అనుమతులు జారీ చేయాలని సూచించడంతో పాటు ఒకరోజు కుమారి ఆంటీ ఫుడ్ స్టాల్కు వచ్చి భోజనం కూడా చేస్తానని అన్నారు సీఎం రేవంత్. అయితే తనకు ఇంత మేలు చేసిన రేవంత్కు ధన్యవాదాలు తెలుపుకునేందుకు కుమారి ఆంటీ సిద్ధమయ్యారు. తమ బతుకులు రోడ్డున పడకుండా కాపాడిన రేవంత్కు మంచి గిఫ్ట్ ఇస్తానని అంటున్నారు. సీఎం స్థాయి వ్యక్తికి కుమారి ఆంటీ ఏం గిఫ్ట్ ఇస్తుందా అని ఎక్కువ ఆలోచించకండి. సీఎం రేవంత్కు ఇష్టమైన కూర వండిపెట్టి ఆయనకు థ్యాంక్స్ చెప్తానని, అదే తనకు ఇచ్చే గిఫ్ట్ అని కుమారి ఆంటీ అంటున్నారు. ఇక అటు సీఎం రేవంత్ నాన్ వెజ్ ప్రియులు, ఇది మనందరికీ తెలిసిన విషయమే. మటన్ మరింత ఇష్టంగా తింటారు. కుమారి ఆంటీ మటన్ కర్రీ కూడా చాలా ఫేమస్సే. ఇదే కూరను రేవంత్కు కుమారి ఆంటీ వండి పెట్టాలంటూ సోషల్ మీడియాలో డిస్కషన్ మొదలైపోయింది. చూడాలి మరి రేవంత్ ఎప్పుడు వెళ్తారో, ఎప్పుడు ఆ మటన్ కర్రీని టేస్ట్ చేస్తారో.